ఇస్లాం డేంజర్లో ఉంది. ఇస్లాంని కాపాడుకోవాలి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రదాడి జరిగితే ఊరుకునేది లేదని మోడీ గారు చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు దాడి జరిగింది. మళ్ళీ ఆపరేషన్ సింధూర్ చేయాలని లేదు. మనం వింటూనుంటాం 2600 లీటర్ల క్యాస్ట్రాయిల్ ఎవరైనా రూమ్లో పెట్టుకుంటారా? అది మీరు ఒక పెద్ద ట్యాంక్ తీసుకెళ్ళి పడేస్తే ఆ ట్యాంక్ నుంచి నీళ్ళు అందరు చనిపోతారు. దానికి అసలు రంగు రుచి ఏం లేదు. పోస్ట్ మార్టంలో కూడా రోడ్ కింద పెడతారు ఐడి, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్. అది పేర్చినప్పుడు మీరు అలిపీరియలు చూస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇండియాలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా దాని మూలాలు చట్టు తిప్పి హైదరాబాద్కి అటాచ్ అయి ఉంటాయి. ఎందుకంటారు? కానీ అది దట్ ఇస్ నాట్ ద బేసిక్. అంటే ఎక్కడ ఉంటుంది కనెక్షన్. ఎక్కడ ఒక కారు కాలుతున్నప్పుడు దానికి కాలనీయండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను ప్రహర్షిని. యావత్ భారతావని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్లో 9 మంది వరకు చనిపోయినట్లుగా అధికారికంగా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే అసలు ఏం జరిగింది? ఇంత సడన్గా ఉగ్రదాడులు ఎందుకు భారత్పై విరుచుకుపడ్డాయి? వాళ్ళు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఎంతవరకు దారితీస్తుంది? సామాన్య ప్రజలను ఇంత భయభ్రాంతులకు గురి చేయడం వెనుక వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ టార్గెట్ ఏంటి? అసలు ఎవరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సింధూర్ లాంటి ఆపరేషన్ జరిగిన తర్వాత వాళ్ళు ఎంతో భయపడి పారిపోయారు. భారత్ యొక్క సత్తా ఏంటో ప్రపంచ దేశాలు చూశాయి. మరి ఈ టైంలో మరొకసారి వాళ్ళు అలా విజృంభించడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సురేష్. నమస్కారం. సురేష్ గారు, సడన్గా ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో అంత పెద్ద బ్లాస్ట్ జరగడం, అందరూ భయపడిపోయారు. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఇంత సడన్గా యాక్షన్ ఎందుకు తీసుకుంది ఉగ్రవాద సంస్థ? ఇంకా ఎవరు కూడా అనౌన్స్ చేసుకోలేదు ఇది మా వల్లే జరిగింది, ఇది మేము చేసాము అని చెప్పలేదు. ఇది అసలు ఉగ్రదాడేనా, లేకపోతే ఎవరన్నా ఆ కారులో ఏమైనా చిన్న ఐటమ్స్ పెట్టడం వల్ల బాంబ్ బ్లాస్ట్ జరిగిందా? ఇంకా వేరే కారణాల వల్ల ఏమైనా బ్లాస్ట్ జరిగిందంటారా? నిజంగా ఇది ఉగ్రదాడేనా అంటే ఏం చెప్తారు? కరెక్ట్, దాంట్లో డౌట్ లేదు. ఎవరు చేశారనేది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒకటి అనౌన్స్ చేయడు. అందుకని వీళ్ళకి తెలుసు మనం ఏం చేస్తామని. చెప్పిన ఇంటి మీద వెళ్ళి బాంబు వేస్తాం మనం పాకిస్తాన్లో. వీళ్ళు చెప్పరు. మోదీ గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు అనౌన్స్ చేశారు అప్పుడే. ఆపరేషన్ సింధూర్ని పాజ్ చేశాం, స్టాప్ చేయలేదు. ఏ రోజు మా మీద దాడి జరుగుతుందో మేము అదే టైంలో మిమ్మల్ని తిప్పి కొడతాం. అది ఏ రూపంలో కొడతాం, అది అలా ముందు ఆపరేషన్ సింధూర్ లాగా జరిగిన దాకా చేస్తామా, ఇంకేదైనా రూట్లో చేస్తామా, అది మన ప్రెరగేటివ్. వాళ్ళు మన మీద ఎట్లా దాడి చేశారో మనం కూడా అది చేస్తాం. దీనికి 2-3 మెయిన్ కారణాలు ఉన్నాయి ఈ అటాక్ ఎందుకు జరిగిందని. ఒకటి, పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళ మీద మనం కొట్టిన దెబ్బకి వాళ్ళు ఇంకా రికవర్ కాలేదు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళని మొత్తం ఎక్స్పోజ్ చేసాం. ఒక టెర్రరిస్ట్ సపోర్టింగ్ నేషన్. వాళ్ళ దగ్గర ఉన్న టెర్రరిస్ట్ ఇప్పుడు కూడా బయటకు వచ్చి ఫ్రీగా మాట్లాడుతున్నది. హఫీజ్ సయీద్ ఉండొచ్చు, జైషే మొహమ్మద్ వాళ్ళు ఉండొచ్చు, లష్కర్ ఎ తోయిబా వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అంటే వాళ్ళ దగ్గర టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయని వాళ్ళే ఒప్పుకున్నారు. సెకండ్ స్టెప్, పాకిస్తాన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఎక్కువ ప్రాబ్లం లేకుండా మనకి ఈ ఇద్దరిని మనం విపరీతంగా కొట్టాం. ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్స్ని. వాళ్ళ రన్వేస్ డ్యామేజ్ చేసాం, వాళ్ళ హ్యాంగర్స్ డ్యామేజ్ చేసాం, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ డ్యామేజ్ చేసాం. వాళ్ళకి ఒక లోపల కోపం ఉండిపోయింది, ఇది ఏమన్నా చేయాలి, ఇప్పుడు ఏమైనా చేయాలని. కానీ ఆ టైంలో ఇమీడియట్గా చేస్తే మళ్ళీ మనం సెకండ్ టైం కొడతామని ఒక భయం ఉండేవాళ్ళు. ఈసారి ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు, పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళు టెర్రరిస్ట్ని పంపిస్తారు మన వైపు. కాశ్మీర్లో మన సెక్యూరిటీ ఫోర్సెస్ని ఎన్కౌంటర్ చేస్తారు, మన కొంతమంది చనిపోతారు, వాళ్ళని చంపేస్తే అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఒక వారం తర్వాత మళ్ళీ వస్తారు. ఇది రెగ్యులర్ అఫేర్ అన్నమాట. ఈసారి వాళ్ళు ఏం చేశారు, లోకల్ రిక్రూటింగ్ చేశారు. నాట్ ఏ ఫస్ట్ టైం, దీనికంటే ముందు కూడా చేశారు చాలాసార్లు లోకల్ రిక్రూటింగ్. లోకల్ రిక్రూటింగ్లో ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఒక విక్టిమ్ని ఐడెంటిఫై చేస్తారు. ఎవరిని అంటే వీరు లేకుంటే ఈ అబ్బాయి లేకుంటే ఈ అమ్మాయిని మనం వీ షుడ్ టార్గెట్. అది ఒక ఆర్ట్, అది అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు కూర్చున్నారు, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ఏదైనా దానికి ఐ హ్యావ్ టు రియలీ మేక్ అ ఎఫర్ట్. దాంట్లో మీ వీక్ పాయింట్ ఏమైనా పట్టుకుంటాను ఫస్ట్ నేను. దాన్ని రీసెర్చ్ చేస్తాను. మీ ఫ్యామిలీలో మీకు ఏమైనా ఇష్యూ ఉందా, మీ పర్సనల్ లైఫ్లో ఏమైనా ఇష్యూ ఉందా, మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందా, ఇదన్నీ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మీ వీక్ పాయింట్ నేను పట్టుకుంటాను.
సో వీక్ పాయింట్ ఫైనాన్షియల్ అనుకోండి, మీకు డబ్బులు కావాలన్నా 10 లక్షలు ఇస్తాను, 20 లక్షలు ఇస్తాను, తర్వాత టైం ఉన్నప్పుడు రిటర్న్ చేయండి అంటారు. సో మీరు అనుకుంటారు ఎంత మంచి మనిషి, నేను అడగకుండా నాకు డబ్బులు ఇస్తున్నారు. తర్వాత కనిపించడు 2 నెలలు తర్వాత మళ్ళీ వస్తాడు, వచ్చి ఇట్లా మాదొక మీటింగ్ ఉంది మీరు అటెండ్ చేస్తారా, చాలా మంచి రిలీజియస్ మీటింగ్ మీరు రావాలంట. అక్కడ వెళ్తారు, మీకు తెలియదు, యువర్ ఇన్నసెంట్. అక్కడ వెళ్ళినప్పుడు మళ్ళీ మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేయదు. అక్కడ పిక్చర్లు చూపిస్తారు, చూడండి గాజాలో ఇది చేశారు ఇజ్రాయెల్, అదే ఇండియా ఆర్మీ చేస్తున్నారు కశ్మీర్లో, ఇంతమందిని చంపేశారు, అది ఇది అని చెప్పి బ్రెయిన్ వాష్ చేస్తారు. మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఆలోచిస్తారు, మీరు చూసిన వీడియోలు పిక్చర్లు అని చూసి మీరు చెప్పిన దాంట్లో ఏదో నిజం ఉంది కదా, సరే కొంచెం డీటెయిల్ తీసుకుందాం, మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తారు. సో కనెక్షన్ ఇస్ నౌ రివర్స్డ్. మీరు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు, అంటే మీరు హాఫ్వే కన్విన్స్ అయిపోయారు. దాని తర్వాత కాన్స్టెంట్లీ వాళ్ళు మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు. పాసిబ్లీ బహుశా 10 మందిలో ఒక 3 రెడీ బ్రెయిన్ వాష్ అయిపోతారు, మిగతా వాళ్ళు హాఫ్వే వచ్చి వెనకకి వెళ్ళిపోతారు భయపడి. దాని తర్వాత వాళ్ళ నెక్స్ట్ స్ట్రాటజీ యూస్ చేస్తారు, ఏంటంటే రాడికలైజేషన్ అంటారు దాన్ని, ఇంగ్లీష్లో మీరు వినుంటారు ఈ వర్డ్. రాడికలైజేషన్ అంటే మీరు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ నుంచి మిమ్మల్ని ఒక టెర్రరిస్ట్ థాట్కి తీసుకురావడం. ఓకే, మీరు బాంబు పెట్టండి, మీరు ఇది చేయండి. కసబ్ వీళ్ళందరూ పాకిస్తాన్ నుంచి వచ్చినప్పుడు దే ఆర్ ఇలిటరేట్ ఫెలోస్, చదువు లేదు వాళ్ళకి, డబ్బులు లేవు, వాళ్ళ ఫ్యామిలీస్ చాలా పేదోళ్ళు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనుక్కున్నారు. ఒక్కొక్కడికి 50 లక్షలు 40 లక్షలు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పారు, వీడు వెళ్ళి వచ్చేస్తాడులే, భయపడకండి, టెన్షన్ లేదు, ఇండియాకి వెళ్తున్నాడు, ఒక పిక్నిక్ వెళ్తున్నాడు చెప్పారు వాళ్ళకి. వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేశారు. కానీ ఈ కేసులో దీస్ ఆర్ వెరీ రిచ్ ఫ్యామిలీస్. అదే సార్, ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు సామాన్యులు అయితే ఆ ట్రాప్లో పడిపోతారు, చదువుకున్న వాళ్ళు డాక్టర్స్ కూడా ఉన్నారు ఇందులో, అంటే వైట్ కలర్ క్రైమ్ కింద దించోడచ్చు అంటారా? దట్స్ పొద్దు నుంచి అదే డిస్కషన్ నడుస్తుంది అన్ని ఛానల్స్లో. నేను కూడా ఈ RO ఛానల్ నేను డిస్కషన్లో ఉన్నాను ఇవాళ. వైట్ కలర్ క్రైమ్స్ అని ఒక 11:30-12 నుంచి స్టార్ట్ అయింది ఒక ట్రెండింగ్ ట్విట్టర్లో కూడా. వాట్ ఈస్ ద వైట్ కలర్ క్రైమ్? మనం యూజువలీ వైట్ కలర్ క్రైమ్ అనగానే మనం ఫైనాన్షియల్ క్రైమ్స్ అనుకుంటాం, బ్యాంక్ని దోపిడీ చేయడం, అంటే బ్యాంక్ యొక్క లోన్ తీసుకొని లోన్ కట్టకుండా లేకుండా ఫ్రాడ్ చేసి చేస్తాం, లేకుంటే ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఆఫీస్ ఫండ్స్ కొట్టేసి దాన్ని మన పర్సనల్ దానికి వాడుకుంటే ఏదో ఒక రోజు పట్టుకుంటారని మీకు కూడా తెలుసు, ఆయనకు కూడా తెలుసు, వాళ్ళు పట్టుకుంటారు, మళ్ళీ జైలుకి వెళ్తారు, మళ్ళీ కేసు నడుస్తూనే ఉంటుంది, మీరు బ్లాక్ లిస్ట్ అయిపోతారు. కానీ మొమెంటరీగా ఆ మూమెంట్లో మీరు ఒక 50 లక్షల ఫ్యాక్టరీ కంపెనీ నుంచి కొట్టేద్దామని చెప్పి కొట్టేసుకుంటారు. వైట్ కాలర్ క్రైమ్. బ్యాంక్లో క్రైమ్స్ జరుగుతుంది, మీరు చూస్తుంటారు, బ్యాంక్ మేనేజరు ఒక ఎక్స్టర్నల్ మనిషి కలిసి బ్యాంక్ని ఫ్రాడ్ చేస్తారు. గోల్డ్ లోన్ తీసుకున్నాడు, అది గోల్డ్ ఇన్స్పెక్ట్ చేయకుండా ఇది నిజమైన గోల్డ్ అని చెప్పి పెట్టేసి డబ్బులు ఇచ్చి తర్వాత అది ఫేక్ గోల్డ్ అని తెలిసిపోతుంది, అప్పుడు దాకా మేనేజర్ ట్రాన్స్ఫర్ అయిపోతాడు. ఇదన్నీ వైట్ కాలర్ క్రైమ్స్ కింద చాలా ఉన్నాయి. ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే సాఫ్ట్వేర్, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ థెఫ్ట్. మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, మీకు ఆ చైర్మనో ఎండిఓ లేక మీ CEO మిమ్మల్ని ఏదో చెప్పాడు, తిట్టాడు అని మీ ఆ కోపంలో మీరేం చేస్తారంటే నేను రిజైన్ చేస్తున్నాను చెప్తారు, ఓకే అని చెప్తారు, వాళ్ళు కూడా వెళ్ళిపోతాడుగా మా హెడేక్ ఇట్ ఫెలో అని ఫోన్ ఇస్తారు. కానీ వెళ్తూ రూట్లో మీరు ఐదర్ ఆ సాఫ్ట్వేర్ అక్కడున్న సాఫ్ట్వేర్ని మీరు కొట్టేసి మీరు తీసుకెళ్ళిపోతారు, లేకుంటే ఉన్నది కరెక్ట్ చేసి పడేస్తారు. సో దాట్ ఈస్ అగైన్ వైట్ కాలర్ క్రైమ్. అట్లాంటి చాలా ఉన్నాయి. సో ఇదొక కొత్త రూట్, కొత్తది కాదు, దీనికన్నా ముందు కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒసామా బిన్ లాడెన్ నంబర్ 1 టెర్రరిస్ట్ ఉండే వరల్డ్లో. ఈ వాజ్ ఫ్రమ్ ఎ చాలా రిచ్ ఫ్యామిలీ, సౌదీ అరేబియా నుంచి, బిన్ లాడెన్ ఫ్యామిలీ అని చెప్పి కన్స్ట్రక్షన్లో వాళ్ళు కోట్లు ఐ మీన్ వందలాది కోట్లు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు. దే వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్యామిలీస్ ఇన్ సౌదీ అరేబియా. ఇంజనీర్ బై ప్రొఫెషన్, టెర్రరిస్ట్గా తయారాడా. ఆఫ్ఘనిస్తాన్కి ఎప్పుడు వెళ్ళాడు, సోవియట్స్ వచ్చినప్పుడు ముజాహిదీన్తో వెళ్ళారు అక్కడ. ఈ వాజ్ నార్మల్గా, ఎవరికి తెలియదు కూడా ఎవరు ఈయన అని చెప్పి. వాళ్ళ ఫ్యామిలీ షాక్ అయిపోయారు, ఇంత డబ్బులు ఉన్న ఫ్యామిలీ, ఇంత మంచి కెరియర్ ఉన్న ఆయన సడన్గా ఇదంతా ఇడిచేసి దీనికి వెళ్ళాడని చెప్పేసి. ఐమన్ అల్ జవారీ ఆయన అసిస్టెంట్ ఉండే, ఆయన కూడా ఒక డ్రోన్ అటాక్లో US చంపేశారు ఆయన్ని. ఐమన్ అల్ జవారీ వాజ్ అ డాక్టర్, కైరో యూనివర్సిటీ నుంచి మెడికల్ డాక్టర్, అగైన్ టెర్రరిస్ట్. వీళ్ళు ఎట్లా తయారయ్యారు? వీళ్ళంతా అంటే డెడికేటెడ్ ఫర్ ఎ కాజ్ అంటారు, అంటే ఇస్లాం డేంజర్లో ఉంది, ఇస్లాంని కాపాడుకోవాలి. సోవియట్స్ వచ్చారు, మళ్ళీ వాళ్ళని తరిమి కొట్టిన తర్వాత US దొరికారు, వాళ్ళ మీద భస్మాసుర్ ఎఫెక్ట్ అంటాను నేను ఇప్పుడు, వాళ్ళ తల మీద తీసుకొచ్చి చేయి పెట్టారు, మళ్ళీ వరం ఇచ్చింది వాళ్ళే, వాళ్ళ తల మీద పెట్టారు, వాళ్ళు పారిపోయారు. దాని తర్వాత ఏంది, వాళ్ళు కొట్టుకున్నారు. 9/11 జరిగింది, బొరబొర కేవ్స్ మీద అటాక్ జరిగింది US-తో. అక్కడి నుంచి పారిపోయి జకోబాబాద్ వచ్చాడు, అక్కడ లాస్ట్ దొరికాడు, వాళ్ళు చంపేశారు. ఇట్లానే చాలామంది ఉన్నారు స్టోరీస్ మీరు వింటే. ఈవెన్ లెబనన్లో, సిరియాలో, లిబియాలో, ఇరాక్లో మీకు చాలామంది ఇట్లాంటి ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్ కనిపిస్తారు, హు ఆర్ మోటివేటెడ్. ఇప్పుడు మీరు గదాఫీ కానీ
సద్దాం హుసేన్ చూసుకుంటే నథింగ్, నో గ్రేట్ ఎడ్యుకేషన్, వాళ్ళకి పెద్ద ఎడ్యుకేషన్ ఏం లేదు. కానీ వాళ్ళ వ్యతిరేకం పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తోడు పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎడ్యుకేటెడ్. ది కశ్మీర్ ఇష్యూ చూస్తున్నప్పుడు అది డిఫరెంట్ కప్. అప్పుడు ఏం జరిగిందంటే పాకిస్తాన్ స్ట్రాటజీ నా అంచనా ప్రకారం, ఐఎమ్ నాట్ అన్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్, కానీ నా అంచనా అనాలిసిస్ ప్రకారం చాలామంది నేను మాట్లాడిన కూడా అగ్రీ చేసిందంటే పాకిస్తాన్ వాళ్ళ స్ట్రాటజీ మార్చేస్తున్నారు స్లోలీగా. అక్కడి నుంచి మనుషులు పంపిస్తున్నప్పుడు పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్లో వచ్చేస్తారు. మీరు టెర్రరిస్ట్ మా వైపు పంపించారు, ఫినిష్ చేసేస్తాం మేము. మీరు టెర్రరిస్ట్ పంపించారు, ఆపరేషన్ సింధూర్ 2.1 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళేమంటారు, మేము ఎవరిని పంపించలేదు కదా, మాకు సంబంధమే లేదు, మీ వాళ్ళే చేశారు, మీరే చెప్పారు కాశ్మీర్ మీద అని, మీ వాళ్ళే చేస్తున్నారు, మేమేం చేయమంటారంట. సో ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, వన్ మ్యాన్స్ టెర్రరిస్ట్ అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ అని. కొంతమంది అంటారు ప్యాలెస్టీనియన్ టెర్రరిస్ట్ కాదు, ప్యాలెస్టీనియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. మన దగ్గర కూడా పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు యూజ్ చేస్తారు ఆ వర్డ్. అదే జరుగుతుంది ఇప్పుడు. కానీ మీరు చెప్పినట్లు స్టార్టింగ్లో ఒక వరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ వైట్ కాలర్ డాక్టర్స్ని యూజ్ చేయడం. డాక్టర్ అనగానే ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉంటుంది ఒక నార్మల్ పర్సన్తో. వైద్య నారాయణ హరి అని డాక్టర్ని దేవుడితో సమానంగా చూసే భారతదేశం. వాళ్ళు మిమ్మల్ని సర్జరీ చేస్తున్నప్పుడు సడన్గా మీకు తెలిసిపోయింది ఈయన ఒక ముస్లిం డాక్టర్ అంటే మీరు ఆపరేటింగ్ టేబుల్ నుంచి పారిపోతారా? అది చెప్పలేము, ఎందుకంటే ఆ స్టేజ్కి వచ్చేస్తారు, ఒక ఫోబియా లాగా. ఇది జరిగింది దీనికన్నా ముందు కూడా చాలా మటుకు దీన్ని ఇస్లామోఫోబియా అని చెప్తారు. అంటే ఇస్లాం ఎవరైనా పేరు వినంగానే లేకుంటే ఏదైనా ఒక నేమ్ వినంగానే బాకి వీళ్ళతో సంబంధం లేదు, నేను ఇక్కడ రాను, ఈ రెస్టారెంట్కి రాను అని చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇదే నడుస్తుంది. ఎవరు తినద్దు వాళ్ళ దగ్గర, ఎవరు కొనద్దు వాళ్ళతో దూరం, వారం నడుస్తుంది. దాని తర్వాత అదే బిర్యానీలు తింటారు వీళ్ళు, ప్రాబ్లం లేదు, ఇదే జరుగుతుంది. అదే ఇష్యూ కాదు అది. కానీ మన దగ్గర పబ్లిక్ మెమరీ ఇస్ వెరీ షార్ట్ అంటారు. కర్నూలు బస్ డిసాస్టర్ గుర్తుందమ్మా? అవునండి. ఎంతమంది చనిపోయారు? మొన్న ఒక 20 మెంబర్స్ వరకు చనిపోయారు. అదే కదా, మనకు తెలియదు ఫైనల్ ఫిగర్, ఎక్కడ చూడలేదు మనం, మర్చిపోయాం. చెప్పడం 1920 మనం మర్చిపోయాం. ఇంకా నెల తర్వాత అడిగితే ఎక్కడ కర్నూలు, ఎక్కడ బస్సు, ఎక్కడ యాక్సిడెంట్ అంటాం మనం. షిర్దీకి ఒక యాక్సిడెంట్ జరిగింది 2-3 సంవత్సరాల ముందు, చాలా మంది చనిపోయారు, బ్రిడ్జ్ మించి కింద పడ్డది, గుర్తుందా? మర్చిపోయాం. పబ్లిక్ మెమరీ ఇస్ వెరీ షార్ట్. ఇప్పుడు ఇది కూడా మర్చిపోతాం. ఎవరికి పోయింది? ఆ ఫ్యామిలీస్లో ఎవరో చనిపోయారో విక్టిమ్స్, ఇన్నోసెంట్ విక్టిమ్, వాళ్ళ ఫ్యామిలీకి పోతుంది. ఎవరెవరు ఇంకా హాస్పిటల్లో పడి ఉన్నారో 80%, 60% బర్న్ ఇంజరీస్, వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. మనం మర్చిపోతాం. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఒకటి, ఇట్లాంటి ఇస్లామిక్ రాడికలైజేషన్ నడుస్తున్నప్పుడు మనం ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వీళ్ళు వెంటబడి ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో కూడా చాలా క్లియర్గా నేను మొత్తం డీటెయిల్ చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ న్యూస్లో వస్తుంది. ఏం జరుగుతుందంటే ఒక డాక్టర్ని ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, దే ఆర్ రియల్లీ గుడ్, వాళ్ళు చాలా మంచి, ఐ థింక్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఫోర్సెస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్. ఎందుకంటే వాళ్ళు చాలా టెన్షన్లో పనిచేస్తారు కాశ్మీర్లో. ఒకవైపు ఉగ్రవాదులు, ఒకవైపు వాళ్ళ లోకల్ పాపులేషన్, వీళ్ళందరినీ చూసుకోవాలి, వీళ్ళు కూడా అదే పాపులేషన్ చేస్తున్నారు. కానీ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఇప్పుడు కాదు, 10-15 సంవత్సరాలు దే బీన్ డూయింగ్ గ్రేట్ వర్క్. వాళ్ళ దాంట్లోనే ఒక ఆల్మోస్ట్ 50 మంది చనిపోయారు టెర్రరిస్ట్ వచ్చి చంపిన. వీళ్ళు ఒక మాడ్యూల్ని బర్స్ట్ చేశారు. అంటే అక్కడ కాశ్మీర్లోనే ఒక మాడ్యూల్ని పట్టుకున్నారు, ఒక ఆమెని ఒక వన్ గై దే కాట్. ఆయన ఇంటర్గేట్ చేశారు, ఇట్లా జైషే మహమ్మద్ నుంచి ఒక ఇంటెలిజెన్స్ జరిగింది వాళ్ళకి, వీళ్ళేమో పంపిస్తున్నారు వీళ్ళని అని చెప్పి. ఆయన ఇంటర్గేట్ చేసినప్పుడు ఆయన చెప్పారు, నాకు ఫరీదాబాద్ హర్యానాలో ఇంకొక డాక్టర్ ఉన్నారు. ఇంటర్గేషన్ అంటే ఏం లేదు, ఒక బకెట్ తీసుకొచ్చి తల ముంచేస్తారు వాళ్ళు, అన్నీ చెప్పేస్తారు, చెప్పాల్సిన చెప్పేస్తారు పోలీసులకి. 3rd degree మెథడ్స్ యూజ్ చేస్తారు, టెర్రరిస్ట్కి అదే లాంగ్వేజ్ తెలుసు. సో వాళ్ళు హర్యానాకు వచ్చారు. ఇదంతా జరిగింది విత్ ఇన్ 24 hour ఫ్రేమ్వర్క్. మీరు ఆలోచించండి, టైం లేదు, 24 hours జరిగింది ఇదంతా. అక్కడ పట్టుకున్నారు, ఎస్ఓజీకి హర్యానాకి ఇన్ఫార్మ్ చేశారు, హర్యానా రేడ్ చేశారు, అక్కడ దొరికాడు. ఆ రిసిన్ దొరికింది డాక్టర్ అక్కడి నుంచి. క్యాస్ట్రాయిల్ 2600 లీటర్ల క్యాస్ట్రాయిల్ ఎవరైనా రూమ్లో పెట్టుకుంటారా? మన చిన్నప్పుడు, ఇప్పుడున్న పాపలకి ఇవ్వట్లేదు, కానీ మేమంతా చిన్నప్పుడు ఉన్నప్పుడు క్యాస్ట్రాయిల్ ఇస్తుండే, ఆముదం. దాని నెక్స్ట్ ఫామ్ రిసిన్. ఏం చేస్తారంటే దాని నుంచి ఆయిల్ తీసేస్తే మిగతా పౌడర్ లాగా ఒక ఫార్మాట్ వస్తుంది. నేను చెప్పాను చూడండి, గ్లూకోజ్ లాగా ఉంటుంది. అది మీరు ఒక పెద్ద ట్యాంక్ తీసుకెళ్లి పడేస్తే ఆ ట్యాంక్ నుంచి నీళ్ళు అందరు చనిపోతారు. దానికి అసలు రంగు రుచి ఏం లేదు, పోస్ట్ మార్టం లో కూడా కనిపించదు. అట్లాంటి ప్రోడక్ట్ అది. ఇది ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ ఎనిమీస్ మీద యూజ్ చేశారు. రష్యా వాళ్ళ ఏజెంట్స్, వాళ్ళ వ్యతిరేకంగా ఉన్న ఏజెంట్స్ లండన్లో మిగతా చోట్ల వెళ్ళి చంపారు ఇది యూజ్ చేసి. ఒక మనిషి తాగి గ్లాస్ ఇట్లా పెట్టంగానే ఆడు ఇట్లా తిరగంగానే గ్లాస్ లోపల రిసిన్ వేసేసి అయిపోయి అట్లా జరిగింది. ఒకడు అంబ్రెల్లా, మన అంబ్రెల్లా ఉంటుంది కదండి, గొడుగు ఎండింగ్లో రిసిన్ పెట్టి ఇంజక్షన్ లాగా పెట్టాడు.
4 స్టెప్పులు అయినా పడిపోయాడు కథ. అంటే సైనైడ్ లాగా ఇది చాలా పవర్ఫుల్. సైనైడ్ మళ్ళీ మీకు సైనైడ్ది ఇట్ విల్ స్టిల్ షో అప్ ఇన్ ద బ్లడ్. ఓకే, బ్లడ్ లో కనిపిస్తుంది, ఇది ఎక్కడ కనిపించదు మీకు. అదొకటి దొరికాడు డాక్టర్. ఆడిని ఇంటర్గేట్ చేస్తే వాడన్నాడు ఫరీదాబాద్లో ఇంకోటి ఉన్నాడు. ఫరీదాబాద్కి వెళ్ళారు, ఆని పట్టుకున్నారు. దాని నడిమిట్లో ఒక లేడీ డాక్టర్ కూడా దొరికారు. వీళ్ళందరూ కనెక్టెడ్ ఉన్నారు. ఇప్పుడు తెలిసిన న్యూస్ ప్రకారం వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. రాజేంద్ర నగర్ హైదరాబాద్ లో కూడా అది నడుస్తుంది, కానీ మనం దట్ ఈస్ మేబీ నాట్ లింక్ టు ఇట్, మనకు తెలియదు. వీఆర్ నాట్ స్టిల్ ప్రివీ టు దట్ ఇన్ఫర్మేషన్. కానీ దాంట్లో 4వ మనిషి నిన్న చేసిన సూసైడ్ బాంబింగ్ చేసిన మనిషి. వాడేమైందంటే వీడు తెలిసిపోయింది, వీళ్ళు 3 పట్టుబడ్డారు. అగైన్ 24 hours ఆపరేషన్. దాంట్లో పాసిబ్లీ 18th hourలో 3వని పట్టుకున్నారు. 4వని పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు ఉండే ఇంటి నుంచి పారిపోయాడు ఢిల్లీలో. ఎక్కడికి పారిపోయాడో తెలియదు. మోస్ట్లీ ఫరీదాబాద్ నుంచి వచ్చాడో లేకుంటే ఢిల్లీలో వచ్చాడో. ఆ కార్ వాడి దగ్గర ఉంది ఒకటి, హ్యుండాయ్ i20 ఒకటి. అది కూడా ఓనర్షిప్ చాలా డిస్ప్యూటెడ్. ఒకడికి అమ్మాడు, ఒకటి అమ్మాడు. లాస్ట్లో ఇది బాంబింగ్లో యూస్ చేశారు. బహుశా ఈయన ఏం జరుగుంటుందంటే 3 గంటల సేపు సీసీటీవీ ఇమేజ్ ప్రకారం రెడ్ ఫోర్ట్లో పార్కింగ్లో పెట్టాడు ఈ కార్. రెడ్ ఫోర్ట్ ఎవ్రీ మండే హాలిడే. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడైనా ప్రాపర్టీస్ ఉంటే వాళ్ళకి మండే రోజు హాలిడే. అక్కడ తీసుకొచ్చి పెట్టాడు. అది తెలిసి ఆ రోజు పార్కింగ్ ఉంటుంది అక్కడ అని చెప్పి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్గా 6:30 టైంలో ఆ కార్ అక్కడ తీసి బయటకు వస్తున్నట్టు చాలా విజువల్స్ దొరికినాయి. సీసీటీవీ విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాడు ఉన్నాడు డ్రైవర్ సీట్లో. ఆ సిగ్నల్ దగ్గర వచ్చినప్పుడు రెడ్ ఫోర్ట్ దగ్గర నుంచి కొంచెం బైక్ చాందీ చౌక్ చాలా క్రౌడెడ్ ఏరియా. క్రౌడెడ్ అంటే మీరు ఒక సైకిల్ కూడా పెట్టలేరు మీరు అక్కడ, అంత క్రౌడ్ ఉంటుంది. అక్కడ వచ్చినప్పుడు సడన్గా బ్లాస్ట్ అయింది. వెదర్ ఇట్ వాస్ ప్రీ ప్లాన్డ్ ఆర్ దాంట్లో ఏమైనా టైమర్ పెట్టింది పోయిందో తెలియదు, కానీ ఇట్ బ్లాస్టెడ్. ఆయన ప్లాన్ బహుశా సెంట్రల్ ఢిల్లీకి వెళ్ళడానికి వచ్చి, మీకు ఇప్పుడు చాందీ చౌక్ ఉంటే తెలిసిపోతుంది. చాందీ చౌక్ నుంచి 15-20 నిమిషాలు పోతే సెంట్రల్ ఢిల్లీ వస్తుంది, కొనాట్ ప్లేస్ అంతా. అక్కడ ఇంకా క్రౌడ్ ఉంటారు. అక్కడ బ్లాస్ట్ చేస్తే ఇంకా ప్రాబ్లం ఉంటుండే. కానీ ఇది ట్రాఫిక్ సిగ్నల్లో జరిగింది. ఇంకా కొంచెం ముందు ఒక 200 మీటర్లు ముందు పోతే ఒక 200 మంది అని చనిపోతుండే ఈజీగా. అంత పెద్ద క్రౌడ్ ఉంటుండే అక్కడ. మన ఓల్డ్ సిటీకి వెళ్తే ఎట్లా ఉంటుంది అట్లాంటి క్రౌడ్, ఆ క్రౌడ్ ఉంటుంది అక్కడ. సో దాని నడిమిట్లో కార్ తీసుకెళ్ళి పేల్ చేస్తే మీరు ఆలోచించండి. అండ్ దట్ టు సిఎన్జి ఉన్న కార్ ఎట్లయిపోతుంది అంటే ఒక డబుల్ అటమ్ బాంబ్ లాగా ఉంటుంది. అది ఉన్న దాన్ని బ్లాస్ట్ చేసినప్పుడు అది కూడా బ్లాస్ట్ అవుతుంది. దానికోసం పక్కన ఉన్న రిక్షా అన్ని కాల్చిపోయి మొత్తం కాల్చి చాలా పోయినాయి. చాలా భయంకరంగా ఉన్నాయి. సో దీన్ని ఫస్ట్ లెసన్ మన వాళ్ళు నేర్చుకోవాల్సింది అంటే మన ప్రేక్షకుల కోసం చెప్తాయి. టెర్రరిస్ట్ అటాక్ జరిగిందే. మీరు ఒక బండి అమ్ముతున్నప్పుడు దాన్ని మీరు ఒకసారి మీ ఎన్ఓసిఎల్ లేకుండా మీరు సేల్ డీడ్ రాసి ఇంకోటికి ఇచ్చేస్తే ఆర్టీఏకి, మీ జాబ్ ఏంటి, ఆ వెహికల్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా అని మీరు చూసుకోవాలి. చాలా వాల్యుబుల్ థింగ్. ఇది మాలేగాం బ్లాస్ట్లో సాధ్వి ప్రజ్ఞాని అరెస్ట్ చేశారు, మీకు గుర్తుంటుంది. ఆమె తప్పేముండే, ఆమె ఒక మోటార్ సైకిల్ ఉండే ఆమె దగ్గర. ఆ మోటార్ సైకిల్ ఒకటికి అమ్మేశారు 2 సంవత్సరాల ముందు. వాడు 3వ వ్యక్తికి అమ్మాడు. వాడు తీసుకొచ్చి బాంబు పెట్టాడు. ఆ బాంబులో పేలిపోయింది, మోటార్ సైకిల్ దొరికింది. ఓనర్ చూస్తే ఈమెనే ఇప్పుడు కూడా ఒరిజినల్ ఓనర్. ఈ కేసులో కూడా అదే చూస్తుంటారు. సల్మాన్ అనే ఒక మనిషి ఫరీదాబాద్, హీఈస్ ద ఒరిజినల్ ఓనర్. హర్యానాలో హర్యానా డిస్ట్రిక్ట్లో. ఎట్లా ఒరిజినల్? ఆయన అమ్మిన కారు వాడు ట్రాన్స్ఫర్ చేయలేదు, వాడు ఇంకోటికి అమ్మిండు, వాడు ట్రాన్స్ఫర్ చేయలేదు, వాడు పుల్వామాలో ఉన్న అది వాడు కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు. సో ద బేసిక్ థింగ్ మన ప్రేక్షకులు, మీరు ఒక కారో మోటార్ సైకిల్ ఏదైనా మీరు అమ్మినప్పుడు మీ రిజిస్ట్రేషన్ మీరు చెక్ చేసుకోండి. మీరు ఈజీగా ఆ అమ్ముతున్న మనిషికి, అది మీరు రామ్కోట్కి వెళ్ళి 2-wheeler మార్కెట్లో అమ్ముకుంటారో యూస్ కార్లు అమ్ముకుంటారో ఎక్కడ చేసినా కానీ ట్రాన్స్ఫర్ చేయించుకోండి. వీళ్ళు చేయరు, ఎందుకంటే మీరు ఆర్టీఏ ట్యాక్స్ మళ్ళీ కట్టాల్సి వస్తుందని చెప్పి కొంతమంది చేయరు. రేపు వాడు ఈ కార్ తీసుకెళ్ళి వాడు గుద్దాడు అనుకోండి, వాడు చనిపోతే మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ద ఓనర్స్ ఈజ్ ఆన్ యూ టు పే. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఒక చిన్న లెసన్ దాని నుంచి. రెండో లెసన్ ఏంటంటే, మీరు చుట్టుపక్కల ఏమైనా జరుగుతున్నప్పుడు నాకేం పని పోయింది, వాడు చేస్తున్నాడు, ఒక బ్యాగ్ పడి ఉంది, వాడు వస్తున్నాడు, పొద్దున పోతున్నాడు, రాత్రి. మీరు కోయంబత్తూర్ బ్లాస్ట్లో చూసుంటారు, కుక్కర్ బ్లాస్ట్లో వాళ్ళ వైఫ్కి కూడా డౌట్ రాలేదు. రాత్రిపూట కూర్చొని వెల్డింగ్ చేస్తుంటాడు, లేకుంటే సోల్డరింగ్ చేస్తుంటాడు, ఏదోదో ఎలక్ట్రానిక్ పని చేస్తూ. ఏమంటే నా పని చేసుకుంటున్నాను, నువ్వు నిద్రపో అంటున్నాడు వైఫ్. ఒకరోజు అదే బాంబు తీసుకెళ్ళి గుడి దగ్గర పెట్టాడు, బ్లాస్ట్ చేశాడు, చనిపోయారు చాలామంది. సో ఆ డౌట్ మీకు రావాల్సింది. ఇది ఇజ్రాయెల్లో నేర్పిస్తారు. ఇది అక్కడ ప్రతి అడల్ట్ పర్సన్ ఈజ్ ట్రైన్డ్. 3 సంవత్సరాలు మీరు ఆర్మీలో కంపల్సరీగా సర్వ్ చేయాలి. మీరు ఎవరైనా ఉండొచ్చు, ఎక్సెప్ట్ మీకు ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే, లేకుంటే సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే, అది కాకుండా మీరు అందరు ట్రైనింగ్ రావాల్సిందే. సో మీకు వెపన్స్ యూజ్ చేయడం కానీ, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం కానీ,
మీరు బేసిక్ ఒక టెర్రర్ అటాక్ జరిగితే ఏం చేయాలండి? నిన్న కూడా జరిగిన అటాక్, ఈవెన్ దిల్సుఖ్ నగర్లో కూడా ఈ తప్పు చేశారు. ఒక అటాక్ జరిగినప్పుడు సరే అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ రక్షించి బయటికి తీసుకురావాలి, అది పబ్లిక్ పని. దాని తర్వాత అక్కడి నుంచి జరిగిపోవాలి. ఎందుకంటే ఒకటి సెకండరీ బాంబ్స్ ఉండొచ్చు. మీరు చూస్తుంటారు చాలా మందికి టెర్రరిస్ట్ అటాక్లో ఫస్ట్ బాంబ్ వేసిన తర్వాత చాలా మంది పరిగెత్తుకుంటూ వస్తారు, అప్పుడు ఒక సెకండరీ బాంబ్ పెడతారు వాళ్ళు ఒక 5 నిమిషాల తర్వాత, దాంట్లో ఎక్కువ మంది చనిపోతారు ఫస్ట్ బాంబ్ కన్నా. సో ఫస్ట్ మీరు ఒక బేసిక్ బ్లాస్ట్ ఏదైనా జరిగితే అక్కడి నుంచి ఏదైనా విక్టిమ్స్ ఉంటే వాళ్ళని జరిపేసి మీరు పక్కన జరిగిపోండి. ఎందుకంటే ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేస్తున్నారు. మీ షూస్ కానీ మీరు నడుచుకుంటూ పోతున్నప్పుడు అక్కడ కింద పడిన ఏదైనా ఒక ఎవిడెన్స్ని అది మీ షూస్ కింద పడి స్పాయిల్ అయిపోతుంది, దాన్ని యూజ్ చేయలేం. తర్వాత కోర్టుల పనికిరాదు, ఎక్కడ పనికిరాదు అది మళ్ళీ ఎవిడెన్స్. సో ఇంకోటి తప్ప ఏం చేస్తారంటే మన వాళ్ళు అది ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా చేస్తారు, ఫైర్ సర్వీస్ వాళ్ళు మొత్తం నీళ్ళు కొట్టేస్తారు. అక్కడంతా ఎవిడెన్స్ గ్రౌండ్లో ఉన్న ఎవిడెన్స్ అంతా పోతుంది. ఒక కారు కాలుతున్నప్పుడు దానికి కాలనీయండి, నథింగ్ మచ్ యూ కెన్ డూ అబౌట్ ఇట్. అంటే ఆల్మోస్ట్ 75% ఇట్ ఇస్ బర్న్ట్, లెట్ ఇట్ బర్న్. మీరు స్లోగా దాన్ని ఫోమ్ యూజ్ చేసి ఫినిష్ చేయండి. అది వాళ్ళకి తెలుసు, వాళ్ళ ట్రైనింగ్లో ఉందని నేను చెప్పక్కర్లేదు వాళ్ళకి. కానీ ఒకసారి అదే నీళ్లు గ్రౌండ్ మీద వచ్చింది అనుకోండి, గ్రౌండ్లో పడిన ఏదైనా అమోనియం నైట్రేట్ ఏదైనా అది నాలాలో వెళ్ళిపోతుంది, అట్లా ఎవిడెన్స్ ఇస్ లాస్ట్. దానికోసం నేను చూసుంటారు మీరు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చారు, బ్లాక్ క్యాట్ కమాండర్స్ అంటాం మనం. వాళ్ళు ఫస్ట్ సెటప్ చేసినప్పుడు మానేసర్లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంది ఢిల్లీ దగ్గరే, హర్యానాలో. 26/11 వాళ్ళు వాడుకున్నాం, కానీ వాళ్ళు చాలా లేట్గా వచ్చారు. అంటే వాళ్ళ తప్పు కాదు, అది అప్పుడు శివరాజ్ పాటిల్ చేసిన ఒక కుట్ర, అప్పుడున్న హోమ్ మినిస్టర్. ఆయన అది పెద్ద స్టోరీలే, అది ఆర్వీఎస్ మణి గారి పుస్తకంలో ఉంది, అది మిత్ ఆఫ్ హిందూ టెర్రర్. దాంట్లో వీళ్ళని ముంబైకి వెళ్ళనీయలేదు, 3.5 hours ఢిల్లీలో కూర్చోబెట్టారు శివరాజ్ పాటిల్. అది ఎందుకు చేశారనేది అది ఇంకో క్వశ్చన్. ఎనీవే, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఇనిషియలీ సెటప్ చేసినప్పుడు క్లోజ్ క్వార్టర్ ప్రొటెక్షన్ అంటారు. అంటే ఒక విఐపీ ఉంటే ఆయన చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు టైంలో చూసుంటారు మీరు, ఆయన బిఫోర్ దిస్ ఫస్ట్ టర్మ్లో. దానికి ముందు ములాయం సింగ్ యాదవ్, ఒమర్ అబ్దుల్లా, వీళ్ళకందరూ బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉంటుండే. ఈవెన్ లాల్ కృష్ణ అద్వానీ గారికి ఉండే. తర్వాత ఇది వీళ్ళని వేస్ట్ చేస్తున్నారు వీళ్ళ టాలెంట్ అని చెప్పి సిఆర్పిఎఫ్తో రీప్లేస్ చేశారు. వాళ్ళు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు, కానీ దే ఆర్ నాట్ ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు కాదు. వాళ్ళు వీళ్ళని స్పెషలైజ్ ట్రైనింగ్ ఇచ్చి మన దగ్గర కూడా ఉండే, మా ఇంటి దగ్గరే అల్వాల్ దగ్గరే ట్రిమల్గిరిలో వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉండే ముందు, ఇక్కడ సిటీ యూనిట్లో. 26/11 తర్వాత అన్ని మేజర్ సిటీస్లో వీళ్ళ యూనిట్స్ పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఇబ్రాహీంపట్నం దగ్గర ఎక్కడ ఉన్నారు వాళ్ళ హెడ్ క్వార్టర్స్. వాళ్ళు కాన్స్టెంట్గా ట్రైన్ చేస్తూ ఉంటారు వాళ్ళని. వాళ్ళు వస్తారు, పారామిలిటరీ ఫోర్సెస్ నుంచి వచ్చారు, ఆర్మీ నుంచి వస్తారు, ఎయిర్ ఫోర్స్ నుంచి వస్తారు, నేవీ నుంచి వస్తారు, 3 సంవత్సరాలు ఉంటారు, వెళ్ళిపోతారు. యంగ్స్టర్స్ ఉంటారు, అందరు అదే ఏజ్లో ఉంటారు, 24, 25, 26, 26, 27 కాగానే మళ్ళీ వాళ్ళు రిటర్న్ బేస్ యూనిట్కి వెళ్ళిపోతారు, కొత్త టీం వస్తుంది ఒకటి. ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఇప్పుడు 2 వైపుల నుంచి పనిచేస్తుంది. ఒకటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, అంటే అర్బన్ కాంబాట్, వాళ్ళు ఫారెస్ట్లో కాదు, అర్బన్ కాంబాట్లో వాళ్ళు ఎక్స్పర్ట్. ఒక ఇంటి లోపల ఒక టెర్రరిస్ట్ దూరిపోయాడు, 5 మందిని పట్టుకున్నారు. మన ముంబైలో జరిగింది చూడండి, దే హిట్ డైరెక్ట్లీ హెడ్, తల మీద కొడతారు వాళ్ళు, అంత క్లీన్గా కొడతారు వాళ్ళు టెర్రరిస్ట్. 10 మంది చుట్టూ ఉంటే కూడా దే హ్యావ్ గాట్ దట్ ఎక్స్పర్టీస్ అన్నమాట. ఎయిర్ క్రాఫ్ట్ హైజాకింగ్ ఇదంతా వీళ్ళు డీల్ చేస్తారు. వాళ్ళకి ఇంకొక యూనిట్ ఇప్పుడు సెటప్ చేశారు ఒక 10 సంవత్సరాల ముందు, విచ్ ఇస్ ద ఇన్వెస్టిగేటింగ్ యూనిట్. అంటే ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే పోలీస్ దగ్గర అంత టెక్నాలజీ లేదు, ఫరెన్సిక్ వాళ్ళు వస్తారు, చెక్ చేస్తారు. కానీ ఇప్పుడున్న మోడర్న్ ఎక్స్ప్లోజివ్, అది ఐఈడి ఉందా, ఆర్డిఎక్స్ యూజ్ చేశారా, ఈ కేసులో అమోనియం నైట్రేట్ యూజ్ చేశారా, వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది. వాళ్ళ కింద పడున్న ఒక చిన్న చిన్న నట్టు బోల్ట్ కూడా ఎత్తుకపోతారు వాళ్ళు. మీరు చూసుంటారు నిన్న నైట్లో, మీరు టెలివిజన్ చూస్తే వాళ్ళ పొద్దున కూడా టార్చ్ లైట్ కొట్టి ఒక్కొక్క పీస్ వాళ్ళు చిన్న చిన్న ప్లాస్టిక్ ప్యాకెట్లు వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. తర్వాత ల్యాబ్లో తీసుకెళ్ళి మొత్తం చెక్ చేస్తారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, కార్ నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చింది. కొన్ని ప్లేసెస్లో ఈ బాంబులు తయారు చేస్తున్నప్పుడు మీకు చూసుంటారు, వినుంటారు, దాంట్లో చాలా మటుకు మన నెయిల్స్ మొలలు వేసేస్తారు, దాంట్లో నట్టు బోల్ట్లు వేసేస్తాయి, దాన్ని పేల్స్తారు. దాన్ని పేల్చినప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న నట్టు కూడా ఒక మిసైల్ లాగా యాక్ట్ చేస్తుంది, వచ్చి డైరెక్ట్ వచ్చి మేము తల మీద కొట్టేసుకోండి, అవుట్. దాంట్లో బాంబు ఉండదు, ఏముండదు, కానీ అది ఆ ఫోర్స్ ఉంది చూడండి, వస్తుంది, దట్ ఫోర్స్తో చనిపోతారు మనుషులు. అది ఎక్కడైనా కొట్టచ్చు బాడీ మీద. అది వాడితే ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఐఈడి వాడితే ఒక క్రేటర్ క్రియేట్ అవుతుంది. క్రేటర్ అంటే ఒక రోడ్ మీద పెట్టారు, రోడ్ కింద పెడతారు ఐఈడి, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్. అది పేల్చినప్పుడు మీరు అలిపీరియలు చూస్తుంటారు, చంద్రబాబు నాయుడు గారు మీరు దాడి చేసినప్పుడు కింద ఒక క్రేటర్ లాగా ఫామ్ అవుతుంది. రోడ్ పోతుంది, రోడ్ కింద ఒక చిన్న ఇట్లా చిన్న గుంతలాగా వస్తుంది, ఒక పెద్ద పాట్ హోల్ లాగా వస్తుంది. దట్ ఈస్ అన్ ఐఈడి బ్లాస్ట్. ఆర్డిఎక్స్ ఇస్ అ ప్లాస్టిక్ డివైస్. మన ముంబై బ్లాస్ట్లో యూజ్ చేస్తారు, ట్రైన్ బ్లాస్ట్. గుజరాత్ వైపు నుంచి పాకిస్తాన్ నుంచి స్మగ్లింగ్ తీసుకొచ్చిన అది ఆర్డిఎక్స్. ఇట్స్ ప్లాస్టిక్ డివైస్. అది మీరు ఎయిర్పోర్ట్లో కూడా మీరు స్కానింగ్లో పెడితే అది కనిపించదు.
దట్ ఇస్ ప్లాస్టిక్ డివైస్, ఏదైనా ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ ఎక్కడ కనిపించదు మీకు. అది చాలా మాల్యబుల్ ఉంటుంది, దాన్ని ఎట్లా మీరు మార్చుకోవచ్చు షేప్లో. RDX చాలా టఫ్ ఆపరేట్ చేయడం, దొరకడం కూడా చాలా టఫ్. ఆర్మీ వాళ్ళ దగ్గర ఉంటుంది అది. ఇంప్రొవైజ్ ఎక్స్ప్లోసివ్ డివైస్ మన దగ్గర ఈ మైన్స్లో వాడతారు ఒక్కొక్కసారి, అది కాకుండా నెక్సలైట్స్ వాడతారు. మీరు చూసుంటారు కన్కర్ కానీ, గద్రిచోలి కానీ, మన సుక్మా, ఇక్కడంతా వాళ్ళు వాడుకుంటారు ఇది నెక్సలైట్స్. రోడ్ మీద రోడ్ కింద పెట్టేసి బ్లాస్ట్ చేసి చాలా మంది చనిపోయిన కేసెస్ అక్కడ IED ఉంటుంది. ఈవెన్ కాశ్మీర్లో కూడా వాడారు చాలా మటుకు అది. ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళు అల్ఖైదా వాళ్ళు వాడారు US వ్యతిరేకంగా. 4th వన్ ఇస్ అమోనియం నైట్రేట్. ఈ కేసులో జరిగిందండి. ఈ కేసులో కూడా అది మీకు ఫర్టిలైజర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఫర్టిలైజర్లో యూజ్ చేస్తారు, ఎరువుల కింద వాడుకుంటారు. అది కాకుండా మైనింగ్ ఇండస్ట్రీలో కూడా యూజ్ చేస్తారు, మైనింగ్ రాక్స్ పేల్కెళ్ళి. ఇదే అమోనియం నైట్రేట్ వాజ్ యూస్డ్ యూఎస్లో ఒక్లహామా బాంబింగ్ అని జరిగింది, మీరు గూగుల్ చేసుకోవచ్చు. 9/11 కన్నా చాలా ముందు ఒక అమెరికన్ సిటిజన్ ఒక ట్రక్లో 2300 కిలోలు నైట్రేట్ పెట్టేసి తీసుకొచ్చి బిల్డింగ్ కింద తీసుకొచ్చి పేల్చాడు. ఎక్కువ మంది చనిపోలేదు, ఎందుకంటే బిల్డింగ్ ఆ ఇంపాక్ట్ తీసుకుంది మొత్తం. అదే ఓపెన్ ఏరియాలో కొడితే ఒక పక్కన ఉన్న అందరు పోతారు. ఈ కేసులో చూడండి, యూ కెన్ గూగుల్ ఇట్, నిన్న పట్టుకున్న దాంట్లో 2600 కిలోలు ఉన్నాయి. సో ఇట్స్ వెరీ క్లోజ్ టు ద ఒక్లహామా బాంబింగ్. సో మీకు ఇంపాక్ట్ దాంతో తెలుసు. ఈ ఉగ్రదాడులు ఎక్కువ నవంబర్ మంత్ లోనే చూస్ చేసుకుంటుంటారు, ఏమైనా లాజిక్? అట్లేం లేదండి, ఇప్పుడైనా జరగవచ్చు. ఇప్పుడు మీరు 26/11 జరిగిందని చెప్పి అది 9/11 జరిగింది, అదంతా కోఇన్సిడెన్స్. మీకు జర్మన్ బేకరీ బ్లాస్ట్ ఎప్పుడు జరిగిందండి, కోయంబత్తూర్ బ్లాస్ట్ ఎప్పుడు జరిగింది, అద్వానీ గారు ర్యాలీ అడ్రస్ చేసినప్పుడు 50 మంది చనిపోయారు అప్పుడు. అది కాకుండా మీరు బెంగళూరు బ్లాస్ట్ జరిగింది, దానికన్నా ముందు ముంబై బ్లాస్ట్ జరిగింది. అది ముంబై 26/11 కన్నా ముంబై ట్రైన్ బ్లాస్ట్ జరిగింది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో బాంబు పెట్టారు, మీకు గుర్తుంటుంది. అదంతా నవంబర్ కాదు. సో దెర్ ఈస్ అ కోఇన్సిడెన్స్ సమ్వేర్. కానీ నవంబర్ మంచి రోజు, నవంబర్ మంచి నెల కాదు. దాన్ని వీళ్ళకి ఏంటంటే టెర్రరిస్ట్కి ఇంగ్లీష్లో అంటారు, టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్, సెక్యూరిటీ ఫోర్సెస్ హ్యావ్ టు బి లక్కీ ఆల్ ద టైమ్. ఒక్కసారి కూడా వాళ్ళ చేతి నుంచి చిన్న తప్పు నిన్న జరిగింది అదే కదా, వాళ్ళు అదే టైంలో ఈ 4వ వ్యక్తిని పికప్ చేసుకుంటే నిన్న జరిగిన ఢిల్లీ బ్లాస్ట్ జరగకపోతుండే. కానీ వాళ్ళు ఆయన ట్రేస్ చేసి వచ్చేదాకా ఆ ఇంటి నుంచి పారిపోయింది. వాడు తెలిసిపోయింది వీళ్ళు ముగ్గురిని పట్టుకున్నారు, ఇంట్లో ఉంటే నన్ను కూడా వేసుకుంటారని చెప్పి. దానికోసం వాడు పాసిబుల్లీ 3 గంటలు తిరిగాడంట ఆ కార్ వేసుకొని. చాలా చోట్ల CCTVలో కనిపిస్తుంది ఆ కార్ అది. సో డెఫినెట్గా హీ వాజ్ అండర్ ప్యానిక్. నన్ను పట్టుకుంటే నన్ను కొడతారు, చంపేస్తారు వీళ్ళు పోలీసులు, 3rd degree మెథడ్ యూజ్ చేస్తారు, నేను ఉండలేకపోతాను, అంత మెంటల్ టఫ్నెస్ లేకుండే ఆయన. సో పారిపోయారు. లాస్ట్లో బాంబ్ బ్లాస్ట్ చేశారు. సో బేసిక్ లెసన్ ఏంటంటే దీంట్లో ఒకటి, యాజ్ అ సిటిజన్ మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అన్నీ అజిత్ దోవల్ గారు చూసుకోవాలి, అన్నీ మోదీ గారు చూసుకోవాలి, అన్నీ అమిత్ షా గారు చూసుకోవాలంటే సరే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కానీ అమిత్ షా గారు వెళ్ళి రోడ్డు మీద నిలబడలేరు కదా, ఎవరికి వాళ్ళ పని ఇచ్చారు, వాళ్ళు చేయాల్సిందే. ఇండియాలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా దాని మూలాలు చట్టి తిప్పి హైదరాబాద్కి అటాచ్ అయి ఉంటాయి, ఎందుకంటారు? మా దగ్గర కేరళలో కూడా అదే అంటారండి. మా వైపు ఎక్కడైనా బ్లాస్ట్ జరిగితే ఎక్కడైనా జరిగితే కేరళ వాళ్ళు దొరుకుతారు దాంట్లో అంటారు. అది కూడా అక్కడ కూడా నిజమే అది. కానీ అది దట్ ఈస్ నాట్ ద బేసిక్. అంటే ఎక్కడో ఉంటుంది కనెక్షన్ ఎక్కడో. కానీ ఈ కేసులో స్పెసిఫిక్లీ దిస్ వాజ్ అ కాశ్మీరీ కనెక్షన్. వీళ్ళు 4 కాశ్మీరీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, అంటే కాశ్మీర్ నుంచి మెడికల్ కాలేజ్లో చదివిన స్టూడెంట్స్ అనమాట. మిగతా చాలా చోట్ల ఎందుకంటే వాళ్ళ కోటా ఉంది, వాళ్ళకి మెడికల్ కాలేజ్లో, ఇంజనీరింగ్ కాలేజ్లో కాశ్మీరీ స్టూడెంట్స్గా కోటా ఉంది ఒకటి స్పెషల్గా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి యూజువలీ వాళ్ళకు ఇన్ని రోజుల నుంచి ఉగ్రవాదం నడుస్తుంది, వాళ్ళకి ఛాన్స్ లేదు, ఎడ్యుకేషన్ లేదు అని చెప్పి వాళ్ళకి ఒక రిజర్వేషన్ నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్కి ఇస్తారు. అట్లనే సేమ్ థింగ్. అట్లనే ఇది కూడా ఇట్స్ నాట్ క్యాస్ట్ బేస్డ్, రీజన్ బేస్డ్ రిజర్వేషన్ అది. సో అట్లాంటి దాంట్లో వీళ్ళు కొన్ని యూనివర్సిటీస్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకుంటారు, కానీ చదువుకోవడానికి బదులు ఇట్లాంటి పనులు చేస్తారు. దీంతో ఏమవుతుందంటే, దీని ముందు మనం డిస్కస్ చేసినట్లయితే నార్మల్ స్టూడెంట్ కూడా కాశ్మీరీ స్టూడెంట్ని ఇప్పుడు చాలా డౌట్గా చూసుకుంటారు. దీనికన్నా ముందు ఒకసారి ఐ థింక్ ఇట్ సమ్వేర్ ఇన్ రాజస్థాన్ అనుకుంటాను, ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయిన తర్వాత ఇండియా ఓడిపోయినప్పుడు ఈ కాశ్మీరీ స్టూడెంట్స్ పాకిస్తాన్ జిందాబాద్ అని స్లోగన్స్ రేజ్ చేసినారు. పెద్ద గొడవ అయింది, వాళ్ళని కొట్టారు, అది ఇది పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళని రిటర్న్ పంపించేశారు జమ్మూ కాశ్మీర్. ఈ వీళ్ళది లాజిక్ ఒక సెక్షన్ ఆఫ్ ద పబ్లిక్, ఎందుకంటే వాళ్ళు కాశ్మీర్లో డెవలప్మెంట్ చూశారు. ఇప్పుడు బారాముల్లా దాకా ట్రైన్ వెళ్తుంది, ముందు ఏం లేకుండే డెవలప్మెంట్. కాశ్మీర్ చెనాబ్ బ్రిడ్జ్ కట్టాం, డెవలప్మెంట్ చాలా మట్టుకు ఒమర్ అబ్దుల్లా వచ్చిన తర్వాత కూడా నడుస్తుంది. కానీ వీళ్ళకి ఇప్పుడు కూడా ఒక ఇస్లామిక్ బెంట్ ఆఫ్ మైండ్ ఒకటి వచ్చేసింది, ఎస్పెషలీ అక్కడి నుంచి వచ్చే బ్రెయిన్ వాషింగ్, అక్కడి నుంచి వచ్చే ఏజెంట్స్. ఇప్పుడు ఈ పట్టుకున్న ఒక ఆయన ఫోన్ నుంచి 400 మంది పాకిస్తానీ నంబర్స్ వాళ్ళ టెలిగ్రామ్ అకౌంట్ నుంచి దొరికింది. ఆలోచించండి. సో న్యాచురల్లీ ఎక్కడో నడుస్తుంది ఇదంతా, ఏదో గ్రూప్లో చాట్లో ఇది బ్రెయిన్ వాషింగ్ నడుస్తుంది. చేరా నువ్వు చేస్తే
మొత్తం పైన హూర్లు కూర్చున్నారు, అక్కడ వెళ్ళొచ్చు అది ఇదని చెప్పి. అదే జరిగింది ఇప్పుడు కూడా. అవును. సో ఎడ్యుకేటెడ్ వైట్ కాలర్ క్రైమ్ ఇస్ చాలా పెద్ద వరి. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రతి కాలేజ్లో, అదే చెప్పాను నేను, ప్రతి కాలేజ్లో, ప్రతి ఇన్స్టిట్యూషన్లో, ప్రతి మెడికల్ కాలేజ్లో, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో కాశ్మీరీ స్టూడెంట్స్ అనగానే రెడ్ ఫ్లాగ్ రేస్ అవుతుంది. అది ఇట్స్ అ సాడ్ థింగ్, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రదాడి జరిగితే ఊరుకునేది లేదని మోడీ గారు చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు దాడి జరిగింది. ఇప్పుడు భారత్ ప్లాన్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా దీనికి ప్రతీకార చర్య? దానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. మన ఇంగ్లీష్లో అంటాం నీ జాక్ రియాక్షన్ అంటాం. వాడు నన్ను కొట్టి నేను వాడిని కొడతా అంటే అత కాదు. యూ షుడ్ థింక్ కూల్లీ. వాడు నన్ను ఎందుకు కొట్టాడు, వాడు కొట్టిన దానికి ఏమైనా లాజిక్ ఉందా, వాడు కావాలని చేసిండా లేదు ఏదో ఎమోషనల్ చేసిండా అని. ఇప్పుడు ఈ దాడిలో కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేసి లాస్ట్ పాకిస్తాన్ వైపు లింక్ ప్రూవ్ చేస్తే వీ కెన్ టేక్ యాక్షన్. మళ్ళీ ఆపరేషన్ సింధూర్ చేయాలని లేదు. మనం వింటూనుంటాం వారానికి అన్నోన్ మెన్ వెళ్ళి ఎవడో చంపేశాడు టెర్రరిస్ట్ అని. అక్కడ మన దగ్గర చాలా అన్నోన్ మెన్ ఉన్నారు పాకిస్తాన్, వాళ్ళు చూసుకుంటారు పనులంతా, మనం చేయక్కర్లేదు. వాళ్ళకి డబ్బులు ఇస్తే మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు యుద్ధం ఉండదు. ఇదంతా అంటే సామాన్య ప్రజలను టార్గెట్ చేశారు ఉగ్రముఖులు. కరెక్ట్. అది సామాన్య భయంకరమైన విషయం. సామాన్యులకి వాళ్ళే అంటే ఇప్పుడు కొంతమంది లక్షల్లో జనాల్ని చంపేయాలి అన్న ఒక టార్గెట్ ఇక్కడ కనిపిస్తోంది మనకి. ఉంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే పబ్లిసిటీ, టెర్రరిస్ట్కి ఏం కావాలి? పబ్లిసిటీ. ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగి నేను అన్ని ఛానళ్ళు అన్ని దాంట్లో ఇదే వస్తుంది పిక్చర్, ఇదే వీడియోలు తిరుగుతుంది, వాళ్ళకి అదే కావాలి. మీరు ఆ కెమెరాలు అక్కడ తీసేసేయండి, కెమెరా బ్యాన్, నో కవరేజ్. ఇజ్రాయెల్ యూజ్ చేస్తారు ఈ ఫిలాసఫీ. వాళ్ళు అసలు కవరేజ్ అలౌ చేయరు. వాడు టెర్రరిస్ట్ కూడా తెలియదు అక్కడ ఏం జరిగిందని. ఇప్పుడేంటి వాళ్ళకి మొత్తం అక్కడ పాకిస్తాన్లోకి వచ్చి మనం 26/11 టైంలో చూసాం, లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు మన ఛానల్స్. అక్కడ కూర్చున్న హ్యాండ్లర్స్ తెలిసిపోతుంది ఏం జరుగుతుందని. మీరు ఆ కెమెరా తీసేసేయండి అక్కడి నుంచి, అప్పుడు చూడండి ఎవరు కనిపించదు మీకు. అది ఈవెన్ మన పొలిటీషియన్స్ కూడా అంతే. ఇప్పుడు ఇందిరా పార్క్లో ధర్నా పెట్టి ఒక కెమెరా పెట్టకపోతే ఒక్కడు రాడు. కెమెరాలు వచ్చిన తర్వాత వాళ్ళు ధర్నా స్టార్ట్ చేస్తారు. అంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా. ప్రజలకు తెలియడం అనేది ఇంకోటి. ప్రజలకు తెలియాల్సింది వాళ్ళకి తెలియాల్సిందే చెప్పాలి, దానికి ఎక్కువ చెప్పక్కర్లేదు. ప్రజలను అప్రమత్తం చేయాలి. అది ఇటువంటి వాటి విషయాల్లో వాళ్ళు జాగ్రత్త వహించాలి అన్న, వాళ్ళు కాపాడేయాలన్నా మీడియా చాలా ఉపయోగపడుతుంది. యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా మీకు తెలుసు. సో ప్రజలకి తెలియచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉంది కదా. ఉంది. ఇప్పుడు మీరు కాచిగూడ స్టేషన్కి వెళ్ళారండి, ఒక 1000 మంది అని ఎంటర్ అవుతారు. జక్కన్ సికింద్రాబాద్ స్టేషన్, అక్కడ ఒక బ్యాగేజ్ స్కానర్ అని చూసారు ఎప్పుడైనా? ఉంది, పక్కన ఉంది. అది ఎవడు పట్టించుకోడు దాన్ని. ఇప్పుడు చూడు, నెక్స్ట్ 1 వీక్ ఫుల్ బ్యాగేజ్ స్కానింగ్ నడుస్తుంది. ఒక 1000 మంది ఉంటారు లైన్లో, ఒక్క మిషన్ ఉంది, ఆ ట్రైనే మిస్ అయిపోతుంది. మీరు ఎవరిని తిడతారు? సెక్యూరిటీ అని తిడతారు. నీకు పని లేదా, మా బ్యాగేజ్ ఏంటి, అది ఇది అని చెప్పేసి కొట్లాడతారు. మనకు ఆ కల్చర్ లేదన్నమాట. ఒక అర్ధగంట ముందు వద్దాం, స్కానింగ్ చేయించుకుందాం. ఎయిర్పోర్ట్లో ఎన్నో చేయించుకుంటారు, అక్కడ కొట్లాడతారా? అప్పుడు ఇక్కడ కూడా మనం మిషన్స్ పెంచుకోవాలి. దట్ ఈస్ వాట్ ఇస్ నీడెడ్. పెంచుకొని కల్చర్ ఉండాలి. ఒక వారం వాడుకున్న తర్వాత దాన్ని పక్కన పడేయడం కాదు. అదే జరుగుతుంది మన దగ్గర. అక్కడ మన కర్నూలు బస్ డిజాస్టర్ జరిగిన తర్వాత ఒక వారం ఏం చెకింగ్ ఉండే కుకట్పల్లిలో, ఇక్కడ గచ్చిబౌలి వైపు, అక్కడ మెహదీపట్నం వైపు ఫుల్ చెకింగ్. ఇప్పుడు ఎవరైనా కనిపిస్తున్నాడు, ఒక్కడు కనిపించాడు మీకు. అయిపోయింది కదా. టెలివిజన్ వాళ్ళు వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు, ఎవరు లేడు. ఇప్పుడు చెకింగ్ లేదు, ఏం లేదు, బస్సులు అట్లనే నడుస్తుంది. నెక్స్ట్ ట్రాజడీ వచ్చేదాకా అదే నడుస్తుంది, అప్పుడు మళ్ళీ మొదలవుతుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు స్నిఫర్ డాగ్స్ అది ఇది బ్యాగ్లు ఓపెన్ చేయడం, చెక్ చేయడం, టెలివిజన్ వాళ్ళు వస్తున్నారు, తీసుకుంటున్నారు, అందరు హ్యాపీ, మేము సెక్యూర్ అయిపోయినాం అనుకుంటారు. కాదు, సెక్యూర్ ఎప్పుడైతుందంటే ఆ కల్చర్ ఉండాలి. ఒకటి మనకు ఒక బ్యాగ్ కనిపించింది, ఒక కార్నర్లో బ్యాగ్ పడింది రైల్వే స్టేషన్లో, చాలాసేపటి నుంచి ఆ బ్యాగ్ ఎక్కడుంది, ఎవరు ఓనర్ కనిపించట్లేదు అంటే మీరు వెళ్ళే వరకు చెప్తారు, మన పని లేదా, పోలీసు వాడు చెప్తే మళ్ళీ ఆడు పోలీసు వాడు నా అడ్రస్ తీసుకుంటాడు, నన్ను రమ్మంటాడు, నేను ఓన్లే. అది ఎవరు వెంటనే పోలీసులు కూడా స్పందిస్తారా? అది డిఫరెంట్. స్పందిస్తారా లేదా అనేది ఇంకో మాట. కానీ మీరేం చేశారని క్వశ్చన్. అది మీరు చెప్పిన తర్వాత పోలీసు స్పందించకపోతే చాలా ఉన్నాయి రూట్స్. మన సోషల్ మీడియా ఉన్న అన్నీ ఉన్నాయి. మనం ఇప్పుడు నేను చేస్తుంటాను అట్లాంటి పనులన్నీ. నాకు ఏది కనిపించినా కానీ నేను వీడియో తీసి ఫోటో తీసుకొచ్చేస్తాను. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ కనిపిస్తే చేస్తాను. అందరు ఏసీపీలు నాకు తెలుసు, ట్రాఫిక్ ఏసీపీలు సిటీలో. ఎవరో ట్రాఫిక్ జామ్ కనిపిస్తే వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్తాను, సార్ ఇక్కడ జామ్ ఉంది, ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ మీద నిన్న కార్ ఫెయిల్ అయింది, వాళ్ళు పాపం పంపిస్తారు. లేకుంటే వాళ్ళకి తెలియదు కదా, అన్ని ప్లేసెస్లో వాళ్ళ మనుషులు ఉండరు కదా. సో వీఆర్ ఆల్సో, మనకు కూడా సెక్యూరిటీ కల్చర్ ఉండాలి. అదే తర్వాత అగైన్ ఐ కమ్ బ్యాక్ టు ది ఇజ్రాయలీ ఎగ్జాంపుల్. వాళ్ళ ప్రతి సిటిజన్ ఈజ్ అవేర్ ఏం చేయాలనేది వాళ్ళకి తెలుసు. మన ప్రజలకు ఎవరు చెప్తున్నారు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నేనేం ఎందుకు చేయాలి? అమిత్ షా చేయాలి కదా. నేను చేయాలి? పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చాను కదా, వారి జీతం ఇచ్చాను కదా, నేను చేయాలి. ఇది మన యాటిట్యూడ్. మరి ఎవరు చెప్తారు? మన డ్రాయింగ్ రూమ్ ఎక్స్పర్ట్స్ మనం.
డ్రాయింగ్ రూమ్లో కూర్చొని అది రోడ్ బాగాలేదు, ఆ డ్రైనేజ్ బాగాలేదు, వర్షం వస్తే మన చెరువులో అయిపోతుంది రోడ్ అని మనం కామెంట్ కొడతాం. అని ఒక నిసాని ఒక ఇల్లిటరేట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉగ్రవాదుల కింద మారినప్పుడు ఒక రేంజ్లో ఉంటుంది దాని ప్రభావం. కానీ ఇలా వైట్ కలర్ ఈ క్రైమ్స్ జరుగుతున్నాయి అని తెలిసినప్పుడు చాలా భయం వేస్తుంది. దీన్ని మనము తట్టుకునే స్థాయి కూడా మనకు అర్థం కాదు. వాళ్ళు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు క్రైమ్ చేయడానికి రెడీగా ఉన్నారు అన్నప్పుడు సామాన్యునికి అర్థం కాదు. మరి అలా కాపాడుకోవాలి మనం ప్రజలు. అది లక్ అండి, ప్యూర్ లక్ అంతే. నిన్న ఢిల్లీలో ఆ రెడ్ సిగ్నల్లో ఆ చాందనీ చౌక్లో దగ్గర ఉన్న 20-30 మంది మీద గాయాలైనాయి, వాళ్ళకి గాయాలైనాయి. నన్ను అక్కడి నుంచి ఒక 50 ఫీట్ దూరంలో ఉన్న మనుషులు బతికారు కదా. మన దాంట్లో ఒక కర్మ ఉంది, మనకు ఇక్కడ రాసి పెట్టుంది అంటారు. వీ బిలీవ్ ఇన్ దట్. రోడ్ క్రాస్ చేసినప్పుడు కార్ కొట్టేసి లేకుంటే బైక్ కొట్టేసి చాలా మంది చనిపోతారు. అంటే మీరు రోడ్ క్రాస్ చేయరా? చేస్తారు కదా. ఇదే ఇండియన్ ఎయిర్లైన్స్ ప్లేన్ క్రాష్ అయింది, 200 మనుషులు చనిపోయారు. నెక్స్ట్ డే ఫ్లై చేశాను నేను ఇండిగో నుంచి, ఇక్కడి నుంచి ఢిల్లీకి. నేను ప్యాసింజర్స్ ముఖం చూశాను ఎయిర్క్రాఫ్ట్లో, టెన్షన్లో ఉన్నారు అందరు. కానీ ఇట్ హస్ బికమ్ నార్మల్ అగైన్. సో ఫ్యాసెట్ ఆఫ్ లైఫ్ అట్లా. ఐ థింక్ ఇట్ వాస్ స్టాలిన్, ఎవరు ఒరిజినల్ స్టాలిన్, రష్యన్ స్టాలిన్ చెప్పారు, 1 death is a tragedy, a million is a statistic. అంటే ఒక మనిషి చనిపోతే అది ట్రాజడీ, 1 million చనిపోతే, లక్షలు చనిపోతే అది స్టాటిస్టిక్. దట్ ఈస్ ద ప్రాబ్లం. మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. 10 మంది చనిపోతే ఏమైందిరా? 10 మందే కదా. అది మన ఇంట్లో ఎవరికైనా, మా మలయాళంలో ఒక సేయింగ్ ఉంది దీనికి, పక్కింట్లో అమ్మకి పిచ్చి పడితే చూడడానికి చాలా బాగుంటుందంట, చాలా తమాషాగా ఉంటుందంట. మన అమ్మగారికి పిచ్చి పట్టినప్పుడు అప్పుడు తెలిసిపోతుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. మనకి ఎప్పుడు దాకా మన మీద కొట్టదో మనం వీ విల్ నాట్ రియాక్ట్ టు ఇట్. ఆ కల్చర్ చేంజ్ చేయాలి మనం. ఈచ్ ఆఫ్ అస్ ఈజ్ రెస్పాన్సిబుల్. పోలీసు వాడు చెక్ చేయకపోతే కూడా చెప్పాలి, సార్ నా బ్యాగ్ చెక్ చేయండి, రైల్వే స్టేషన్కి అర్ధగంట ముందు రండి. అట్లాంటి కల్చర్ ఒకటి క్రియేట్ చేయాలి మనం. కాదు నా బ్యాగ్ ఎందుకు చెక్ చేస్తున్నావు, నీకెందుకు డౌట్, బాంబు ఉందా దాంట్లో, ఇది మనకు ఒక ఎంటైటిల్మెంట్ ఉంది, కల్చర్ ఉంది, విఐపి కల్చర్. తను తెలియదా? నేను ఐఏఎస్ ఆఫీసర్, నేను జర్నలిస్టు, నేను పోలీస్ ఆఫీసర్ను, నన్ను చెక్ చేస్తావాను అంటావు. ఇది మన యాటిట్యూడ్. ఉన్న పక్కన ఉన్న సెక్యూరిటీ పార్కింగ్ అంతా కొట్లాడతాం మనం. పాపం వాళ్ళ పని చేస్తున్నాడు అంతే, కానీ మనతో కొట్లాడు కదా, నా పవర్ చూపించాలి కదా నాకు. అది అందరిలో ఉంది, నా దాంట్లో కూడా తప్పు ఉంది, నేను లేనంటలేను. ఒకసారి మనకు కూడా కోపం వస్తుంది సిల్లీ మిస్టేక్స్కి, కానీ తర్వాత మనం ఆలోచిస్తే అది ఎందుకు చేసాం ఇది అట్లాంటి పనులను ఆలోచిస్తాం. ఈ వైట్ కాలర్ క్రైమ్ కూడా అంతే. ఇట్ ఈస్ అ మొమెంటరీ నెగ్లెక్ట్. వాళ్ళు కూడా ఆ టైంలో ఆలోచించలేదు, కానీ ఇప్పుడు వాళ్ళ లైఫ్ మొత్తం పోయింది, కంప్లీట్లీ స్పాయిల్డ్. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ పోయింది, వాళ్ళ ఫ్యామిలీ మీద ఒక బ్లాక్ మార్క్ అయిపోయింది. అది లైఫ్ లాంగ్ ఉంటుంది. దొరికిన వాళ్ళు 3-4, దొరికిన వాళ్ళు ఎంతమంది? చాలా మంది ఉంటారు, చాలా మంది ఉంటారు. స్లీపర్ సెల్స్ అంటారు దానికి వాళ్ళని. దే ఆర్ స్లీపింగ్. ఎప్పుడైనా కావాలన్నప్పుడు యాక్టివేట్ చేయొచ్చు వాళ్ళని. అది కోయంబత్తూరులో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, కేరళలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, కాశ్మీర్లో ఉన్నారు, ఫరీదాబాద్లో ఉన్నారు, మనకు తెలియదు. కానీ మనం రెగ్యులర్గా మన సెక్యూరిటీ ఏజెన్సీస్ వాళ్ళ పని చేస్తున్నారు. వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. టెక్నికల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ రెండు ఉంటుంది ఇంటెలిజెన్స్లో. ఎప్పుడు హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే డబ్బులు పెట్టి ఇంటెలిజెన్స్ తెప్పించుకోవడం. నక్సలైట్ మూమెంట్లో చూస్తాం. విలేజ్లో వెళ్ళి వాడికి 50 లక్షలు పడేస్తే వాడు చెప్తాడు, అన్న వీళ్ళు అక్కడ ఉన్నారు, పైన కొండ మీద ఉన్నారు వీళ్ళు, నేను రాత్రి వచ్చి బియ్యం తీసుకెళ్ళిటు 10 మంది ఉన్నారు అంటారు. వాడికి 50 లక్షలు దొరికింది కదా, 50 అంటే 5 లక్షలు పెట్టుకుంది, 5 లక్షలు దొరికింది కదా, హ్యాపీ వాడు. అది హ్యూమన్ ఇంటెలిజెన్స్. టెక్నికల్ ఇంటెలిజెన్స్ అంటే మీ ఈమెయిల్ ఉంటుంది, మీ వాట్సాప్ ఉంటుంది, మీ ఫోన్లో ఉన్న ఫోటోగ్రాఫ్స్ ఉంటుంది. వాట్సాప్ వాళ్ళు ఎప్పుడు అంటారు, అవర్ వాట్సాప్ ఈజ్ ఎన్క్రిప్టెడ్ ఎండ్ టు ఎండ్. మీరు పంపించిన మెసేజ్ ఎవరు చూడలేరు, అన్నీ చూడొచ్చు కంప్లీట్లీ. అంటే అందరికని కాదు, సెక్యూరిటీ ఫోర్సెస్ చెక్ చేస్తూనే ఉంటారు. మీ ఫోన్లో ఉన్న ప్రతి ఫోటో వాళ్ళ దగ్గర ఉంటుంది, మీ ప్రతి ఈమెయిల్ వాళ్ళు రీడ్ చేస్తారు. కావాలి అన్ని ఈమెయిల్ రీడ్ చేయడం కాదు, వాళ్ళకి క్రిప్టిక్ వర్డ్స్ ఉంటారు. సాఫ్ట్వేర్ అది డిటెక్ట్ చేసి ఈమెయిల్ చెక్ చేయండి అని చెప్తారు. అప్పుడు ఎవరైనా హ్యూమన్ చెక్ చేస్తారు. అది ఇట్లాంటిది టెక్నికల్ ఇంటెలిజెన్స్. ఈ రెండు ఇంటెలిజెన్స్ పనిచేస్తేనే ప్లస్ సొసైటీ ఇంకా అడ్వాన్స్డ్ చాలా ఉన్నాయి. అదని పబ్లిక్లో మనం మాట్లాడలేము అదంతా. దర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ విచ్ నాకు తెలుసు, మీకు తెలుసు, కానీ మనం పబ్లిక్లో చెప్పలేము అదంతా. ఎందుకంటే దట్ ఈస్ వై సెక్యూరిటీ ఫోర్సెస్ ఎప్పుడైనా ఒక టెర్రరిస్ట్ అటాక్ ఫాయిల్ చేసినప్పుడు, ఆపినప్పుడు వాళ్ళు ఎప్పుడు మీ దగ్గర వచ్చి చెప్పరు, మేము అక్కడ ఒక బాంబు పెడుతుండే వాడిని పట్టుకున్నాము, పట్టుకున్నాం తెలుసా, మేము ఇది చేసాం అంటే నెక్స్ట్ టైం వాడు చేయడు. అది నెక్స్ట్ టైం వాడు రూట్ మార్చుకుంటాడు, ఇది పద్ధతి మార్చుకుంటాడు. సో అది దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఇట్లాంటి కల్చర్ ఒకటి తీసుకొస్తే బహుశా మన దేశం రేపు
ఇజ్రాయెల్ లాగానే మనం కూడా ఎప్పుడు వీల్ ఆల్వేస్ అ టార్గెట్. దాన్ని మనం ఏం చేయలేం. ఎప్పుడు అంటాం కదా, యూ కెన్ చేంజ్ యువర్ ఫ్రెండ్స్, యూ కాంట్ చేంజ్ యువర్ నేబర్స్. మీ పక్కన వాళ్ళని మీరు చేంజ్ చేయలేరు, వాళ్ళ మొక్కం డైలీ చూడాల్సిందే మీరు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో ప్రధాని మోదీ గారు మహిళల్ని ఉపయోగించి ఆపరేషన్ చేశారు. అలాగే ఇప్పుడు పాకిస్తానీస్ కానీ ఉగ్రవాదులు కానీ మహిళల్ని పిల్లల్ని ఉపయోగించి బ్లాస్టులు చేసే అవకాశము ఏమైనా ఉంటుందంటే? ఉండదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మహిళ అని కాదు కదా, ఇప్పుడు దీంట్లో కూడా ఒక మహిళ ఉంది, ఒక ఆమె ఉంది, డాక్టర్, సీనియర్ పర్సన్, అది కూడా చాలా యంగ్ కూడా కాదు, షీఈస్ వెరీ ఏజ్డ్, మిడిల్ ఏజ్డ్. ఎట్లా వాడుకున్నారు వాళ్ళు? సో పాకిస్తాన్ అనేది కాదు, పాకిస్తాన్ ఇస్ అ ఫెయిల్డ్ స్టేట్. వాళ్ళ దగ్గర అడుక్కొని తింటున్నారు వాళ్ళు, ఆట లేదు ఏం లేదు వాళ్ళ దగ్గర. యుఎస్ ఇస్తున్న డబ్బులతో బతుకుతున్నారు ఇప్పుడు. వాళ్ళ సంగతి మనం మర్చిపోవాలి. మన దగ్గర ఉన్న క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూసుకోవాలి. మన ప్రజల్ని మనం వాళ్ళకి ఏమైనా ఒక ప్రాబ్లం ఉంటే ఎస్ వీ విల్ స్పీక్ టు దెమ్, నో ప్రాబ్లం, మాట్లాడతాం మీతో. మీకేం ప్రాబ్లం అని చెప్పండి. అరే మమ్మల్ని ఇట్లా చేసిండు అట్లా చేసిండు, పోలీసు వాడు కొట్టిండు, పోలీసు వాడు చలాన్ చేసిండు, డ్రంక్ డ్రైవింగ్ పట్టుకున్నాడు. సరే వాళ్ళు పని చేస్తున్నారు కదా బాబు, ఏం చేస్తున్నారు, తప్పేంటి దాంట్లో? నన్ను లాకప్ వేసారు 1 week, ఏం ఛార్జ్ లేకుండా లాకప్ వేసారు, దెన్ ఎస్ దర్ ఇస్ ద రీజన్, ఇన్వెస్టిగేట్ చేద్దాం అది. ఎందుకంటే అదొక కొంతమందికి అది కోపం ఉంటుంది. నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వారం వేసారు, నన్ను లోపల ఏం ఛార్జ్ లేకుండా రిలీజ్ చేశారు, ఛార్జ్ షీట్ లేకుండా, స్టేషన్ బెయిల్ మీద నన్ను బయటకు రానిచ్చిన తర్వాత అంటే ఎస్ దర్ ఇస్ ద రీజన్. వాళ్ళు కూడా ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, వీడు డౌట్ఫుల్ క్యారెక్టర్ పట్టుకుందామని చెప్పి పట్టుకుని ఉండొచ్చు. కానీ దాన్ని బట్టి మీరు టెర్రరిస్ట్గా తయారు కావడం అంటే ఇట్ ఈస్ రాంగ్ థింగ్. కొంతమంది మీరు వినుంటారు, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను ఇట్లా చేశారు కదా, నేను వీళ్ళని చూసుకుంటాను ఇప్పటి నుంచి, నేను వీళ్ళని ఖతం చేసేస్తాను, దెన్ దట్ ఈస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ బాంబ్ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో ఢిల్లీలో, దీనివల్ల భారత్ భయపడింది అని ఉగ్రవాదులు హ్యాపీ ఫీల్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? భారత్ భయపడిందా? అట్లా భారత్ భయపడడం అని ఏం లేదండి. దెర్ ఇస్ నో విన్నర్స్ అండ్ లూజర్స్ ఇన్ దిస్. ఇదేదో ఫుట్బాల్ గేమ్ కాదు ఇది. ఇక్కడ ఏంటంటే బేసిక్లీ మన ప్రజల మీద ఏం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన టెర్రరిస్టు ఒక సోల్జర్ని చంపేస్తే కాశ్మీర్లో న్యూస్ చూసుకొచ్చా, చనిపోయాడా పాపం, వెరీ బ్యాడ్ 23 సంవత్సరాలు, వెరీ బ్యాడ్, అంతే, పేపర్ పెట్టేస్తాం, లేకుంటే టీవీలో కనిపిస్తాడు, ఫోటో చూపిస్తాడు, సోషల్ మీడియాలో వస్తుంది, అయిపోయింది. కానీ ఇక్కడ ఢిల్లీ లాంటి ప్లేస్లో బ్లాస్ట్ జరిగినప్పుడు ద ఇంపాక్ట్ ఇస్ హ్యూజ్. దానికోసం ముందు కూడా చెప్పాను, వాళ్ళకి పబ్లిసిటీ కావాలి, వాళ్ళకి ఇది లోకమంతా తిరిగింది న్యూస్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఎ టెర్రరిస్ట్ వాంట్స్. సో అది మనం కాకుండా చూసుకోవాలి. వీ షుడ్ నాట్ అలౌ ఇట్ టు హ్యాపెన్. కానీ దానికి వీ షుడ్ బి లక్కీ ఆల్ ద టైమ్. అది ఒకసారి అంత లక్ మన దగ్గర ఉండదు, ఎస్పెషలీ ఇన్ కేస్ లైక్ దిస్. ఇంత ఇన్ఫర్మేషన్ ఆలోచించండి, వీళ్ళు ముగ్గురిని కూడా పట్టుకోకపోతే ఈ 3 ప్లేసెస్లో కూడా బ్లాస్ట్ జరుగుతుండే. ఎగ్జాక్ట్లీ, ముగ్గురిని పట్టుకున్నారు, 4 కూడా ఎస్కేప్ అయిపోయాడు, అంతే. ఇంకప్పుడు మన వాళ్ళు నిద్రపోరు, ఇంకెంతమంది ఉన్నారు అని. అదంతా వాళ్ళకి తెలుసు. మనం వీ నీ నాట్ టీచ్ దమ్ దర్ జాబ్. వాళ్ళ పని వాళ్ళకి తెలుసు, మీ పని మాకు తెలుసు, మీ పని నా పని నాకు. సో వాళ్ళ జాబ్ చేస్తున్నారు. మనం మన వైపు నుంచి ఏం చేస్తున్నాం అది చూసుకోవాలంతే. ప్రజలు ఏం చేస్తే బాగుంటుంది, ఒక సెన్సిటైజేషన్ కల్చర్ ఉండాలి. సెక్యూరిటీ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పి కల్చర్ ఉండాలి. రోడ్డు మీద ఒక ప్యాకెట్ పడి ఉంటే కూడా మీకు డౌట్ ఉండాలి, ఏంట్రా ఇది అని చెప్పి. అది కాకుండా అది ఏంటో ఏం పనులే ఏం చెప్పి పక్కన నుంచి వెళ్ళిపోవడం కాదు. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కల్చర్. లేకుంటే ఒకటి కనిపిస్తున్నాడు సార్, సస్పిషియస్గా కనిపిస్తున్నాడు, పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోతాడు, రాత్రి 1 గంటకు వస్తాడు, బయటికి రాడు, సడన్గా 5-6 మంది వారి ఇంటికి వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. యూ షుడ్ సడన్లీ గెట్ ఎ డౌట్, ఎందుకు ఇది, అది ఉండొచ్చు, పాసిబ్లీ వాడు ఫ్రెండ్సే ఉండొచ్చు, జెన్యున్గా ఉండొచ్చు కేసు అది. కానీ అదొక డౌట్ ఉండాలి మీకు, ఎందుకు జరుగుతుంది ఇది అని చెప్పేసి. అది కాకుండా పోనీ వాడి లైఫ్ వాడు చూసుకుంటాడు, మనకెందుకు అని చెప్పేసి, దెన్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.